అప్పు తీసుకుంటే తీర్చాలనా లేదా? తీర్చాలనా? అప్పు తీసుకుంటే మన దేశంలో పెద్ద పెద్ద సాహుకారులు 25 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు అప్పులు తెచ్చుకున్నారు. 25 లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసా? కోటి అంటే ఎంత? ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయి? కోటి అంటే 7 సున్నాలు ఒకటి పక్కన. లక్ష అంటే ఎన్ని సున్నాలు? ఒకటి తర్వాత 5. 1,00,000 కోట్లు అంటే మొత్తం ఎన్ని సున్నాలు? అది ఒకటి పక్కన అవి 7, ఇవి 5, 12 సున్నాలు. ఒకటి పక్కన 12 సున్నాలు పెడితే ఎంతది? కరెక్టేనా నేను చెప్పింది? 25 లక్షల కోట్లు అంటే ఎంత? 25 పక్కన ఎన్ని సున్నాలు వచ్చినాయి? 12 సున్నాలు వచ్చినాయి. ఇది 500 రూపాయల నోటు. 500 అంటే 5 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 100 అంటే ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సున్నాలు పెట్టాలి ఒకటి పక్కన? 1,00,000 కోట్లు అంటే 5 + 7 12 సున్నాలు. 25 లక్షల కోట్లు అంటే 25 పక్కన 12 సున్నాలు పెట్టాలా? ఇవి 2. ఇటాడి కాగితాలు ఎన్ని వస్తాయి 25 లక్షల కోట్లలో? 25 లక్షలు 25 పక్కన 12 సున్నాలు బై ఒకటి పక్కన 2 సున్నాలు. 2 సున్నాలు కొట్టుపోతాయి. 25 పక్కన 10 సున్నాలు మిగులుతాయి. అవునా? దానికంటే ఇది ఎంత పెద్దది? దానికంటే ఇది ఎంత పెద్దది? ఎన్ని రెట్లు పెద్దది? అది 100, ఇది 500. ఎన్ని రెట్లు ఎక్కువ? 5 రెట్లు ఎక్కువ. ఇది 100 అని మనకి ఎక్కడ తెలుసు? 100. ఇక్కడ ఏం రాస్తుంది కింద? ఇక్కడ ఏం రాస్తుంది? గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ఏం సంతకం ఉందా కదా? అర్థం కావట్లేదుగా? అర్థం కాకుండా పెట్టి ఇక్కడ కూడా గవర్నర్ అని ఉంది. ఈ గవర్నర్ ఏం రాసినాడు చదువు? అక్కడ ఇక్కడ పైన అక్షరాలు రాసింది చదువు. ఐ ప్రామిస్ ది బేరర్ ది సమ్ ఆఫ్ 100 రూపీస్. కింద గవర్నర్ సంతకం పెట్టాడు. అక్కడ కూడా అదే రాస్తుందా? ఐ ప్రామిస్ ద బేరర్ ది సమ్ ఆఫ్ 500 రూపీస్ అని గవర్నర్ సంతకం పెట్టాడు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్. ఎవరున్నారు ఈ మధ్య దాకా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్? 6 ఏళ్ళు ఉన్నాడు ఆయన. శక్తికాంత దాస్. ఆయనకంటే ముందు ఊర్జిత్ పటేల్. ఆయనకంటే ముందు రఘురామరాజన్. ఎంత గొప్ప వాళ్ళు అంటే వాళ్ళు భారతదేశంలోని రిజర్వ్ బ్యాంక్ మొత్తాన్ని వాళ్ళే కంట్రోల్ చేస్తారు. లక్షల కోట్లు డబ్బులు కంట్రోల్ చేస్తారు. వాళ్ళు మనకు ప్రామిస్ చేసినారు, ఈ 500 పట్టుకెళ్ళి ఎక్కడికి వెళ్ళినా 500 రూపాయలు విలువైన సరుకులు ఇస్తాం అని హామీ ఇచ్చారు. ఇది పట్టుకెళ్తే ఇస్తారు. నోట్ల రద్దు అయిందనుకో, ఆ నోటీస్ ఎవరు? పాత 1000 రూపాయల నోటు, పాత 500 పట్టుకెళ్తే కథం ఇయ్యరు. రద్దయిన నోట్లు. ఎప్పుడు రద్దయిన నోట్లు? ఒకసారి మన దేశంలో 2016లో రద్దయినాయి. ఎవరు రద్దు చేసినారు? మోడీ సాబ్. పోనీ మోడీ సాబ్. ఎవరు మోడీ అంటే? ప్రైమ్ మినిస్టర్ మోడీ సాబ్ అంటే. ఆయన రద్దు చేశాడు. ఈ నోట్లు ఎవరు రద్దు చేయాలి న్యాయంగా? అయితే ఎవరు ప్రామిస్ చేశారో వాళ్ళు రద్దు చేయాలి. ప్రామిస్ చేసింది ఎవరు? ఇక్కడ రద్దు ఎవరు చేయాలైతే? గవర్నర్ చేయాలి. గవర్నర్ బదులు మోడీ సాబ్ రద్దు చేశాడు. బలవంతుడు కాబట్టి వాళ్ళకి చూపించడానికి. దాంట్లో ఏం రాసి ఉందో గుర్తుపెట్టుకోండి. ఐ ప్రామిస్ ద బేరర్ ది సమ్ ఆఫ్ 500 రూపీస్ అని గవర్నర్ మనకి హామీ ఇచ్చినాడు. అది ప్రామిసరీ నోట్ లాంటిది. అది మనం ఎవరి దగ్గర అప్పు తెచ్చుకుంటే ప్రామిసరీ నోట్. నీ దగ్గర నేను ఇంత అప్పు చేసుకున్నా, దీనికి నెలకి 100కి రూపాయి వడ్డో 2 రూపాయలు వడ్డీ ఇస్తానని రా సంతకం పెడతాం స్టాంపు మీద. అప్పు తీసుకుంటే తీర్చాలా. 25 లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు సాహుకారులు బ్యాంకుల నుంచి. ఇక్కడ బ్యాంకులకి డబ్బులు ఎట్టు వస్తాయి? మన మేడం జీతం వస్తుంది, ఆమెకి ఈసారికి జీతం వస్తుంది, ఈయనకి జీతం వస్తుంది. ఈ ముగ్గురు పని చేస్తున్నారు. ఇంకా ఆయన రిటైర్ అయినాడు కానీ ఈయన కూడా పని చేస్తున్నాడు, జీతం వస్తుంది. అవు భాస్కర్, నెల జీతం ఎంత నీది? 80,000. ఆ డబ్బులు ఆడేస్తారు, బ్యాంకులు వేస్తారు. 80,000 ఆడుకుంటాం ఆ నెలంతా. మిగులుతాయి కాసినాయి, కొంచెం మిగులుతాయా?
మిగిలిపోతే ఎట్లా ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే మేడం మొత్తం కాజేస్తే ఎమర్జెన్సీ అయితే ఏం చేస్తావు? కొంచెం దాచుకుంటారు. వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్ట. ఎప్పుడైనా జబ్బు వస్తే ఎట్లా, అత్యవసరమైతే ఎట్లా అనే ఉద్దేశంతో కొంచెం దాచుకుంటాం. ఎక్కడ దాచుకుంటాం? అది కరెక్ట్ చెప్పినారు తల్లి. బ్యాంకులో మనందరం దాచుకుంటాం. బ్యాంకులో అయితే సేఫ్గా ఉంటుందని. ఇంట్లో దాచుకున్నాం అనుకో దొంగలు ఎత్తకపోతారని భయం. జేబులో పెట్టుకొని తిరుగుతా ఉన్నాం అనుకో జేబుకి ఎత్తిరిత్తరే ఓడన్నా. బ్యాంకులో పెట్టుకుంటే పోదని మనకు ధైర్యం. ఈ బ్యాంకులు 25 లక్షల కోట్లు అప్పులు ఇచ్చినాయి. 25 లక్షల కోట్లు అప్పులు ఇస్తే వీళ్ళందరూ అప్పులు ఎగ్గొట్టారు. ఎగ్గొట్టడం అంటే ఏంది? అబ్బా ఏమి చెప్తలే తల్లి, కట్టకుండా ఎగ్గొట్టారు. మీరు ఇందాక ఏం చెప్పారు నాకు మొదట్లో? అప్పు తీసుకుంటే చెల్లించాలన్నారా లేదా? తిరిగి చెల్లించాలన్నా లేదా? వాళ్ళని అడగండి. అప్పు తెచ్చుకుని చెల్లించినారా ఎగ్గొట్టినారా? మీరు ఒక్కరైనా ఎగ్గొట్టినారా? మీ శాతం అయిందా? ఎగ్గొట్టడం మీకు శాతం అయిందా? వాళ్ళు ఎగ్గొట్టలా. మనం ఎవరిమి అప్పులు తెచ్చుకుంటే ఎగ్గొట్టలా. 25 లక్షల కోట్లు తెచ్చుకుని వాళ్ళు ఎగ్గొట్టారు. ఎగ్గొడితే సిగ్గుపడాలా లేదా? సిగ్గుపడాలి కదా. 25 లక్షల కోట్లు తీసుకుని సిగ్గుపట్టాలా. అట్లాంటి అప్పులు తెచ్చుకొని ఎగ్గొట్టి సిగ్గుపడకుండా ఉండేవాళ్ళు ఇంతమంది దేశంలో ఉంటే మీరెందుకమ్మా సిగ్గుపడుతున్నారు? అసలు సిగ్గుపడాల్సిన వాళ్ళు వేరే చోట ఉంటే అని నేను అడుగుతున్నా. మీరు ఎందుకు సిగ్గుపడాలా? సిగ్గుపడే పని మీరు ఏం చేసినారు? వాళ్ళు చేసినారు. మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, లోన్ తెచ్చుకున్నారా? ఎగ్గొట్టినారా? ఎగ్గొట్లా. లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికి సారు వాళ్ళు ఇల్లు నేను చూసిన కడపలో ఉంది. నెల నెల డబ్బులు కట్టాలి. ఇన్స్టాల్మెంటు ఒక 2-3 నెలలు కట్టలేదనుకో నోటీస్ వస్తుంది. ఒక 10 నెలలు ఎగ్గొట్టాడు అనుకో బ్యాంకు వాళ్ళు వస్తారు మీ ఇంటిని జప్తు చేసుకుంటా అని. జప్తు అంటే ఏంటి? జప్తు అంటే మీ ఇల్లు నేను ఆక్రమించుకుంటా, నువ్వు నీ కొడుకు మనమల్లు మనవరాళ్ళు పోండి బయటికని. అది జప్తు అంటే అర్థం. మరి నా ఇల్లు కదా అంటాడు ఆయన. నువ్వు డబ్బులు కట్టలేదు కదా అంటాడు. అప్పు చెల్లించకపోతే జప్తు చేస్తారు. మోటార్ సైకిల్ కొంటాడు ఒకడు, అప్పు కట్టాడు, మోటార్ సైకిల్ ఎత్తుకొని పోతారు. కారు కొనుక్కుంటాడు ఒకడు, చెల్లించరు, కారు తీసుకొని పోతాడు. అదంతా కరెక్ట్ అనుకున్నాం కదా మనం. మరి 25 లక్షల కోట్ల అప్పులు ఎగ్గొడితే ఏం చేస్తున్నారో తెలుసా? గవర్నమెంట్ వాళ్ళు బ్యాంకుల రికార్డుల్లోంచి అప్పులున్న సంగతి తీసేసినారు. ఆశ్చర్యపోతున్నారా? నాకు తెలుసు తీసేసినారు. దేశానికి ఆర్థిక మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. ఆమెను అడిగినాం, ఏమ్మా అప్పులు ఎగ్గొట్టినారు కదా, బ్యాంకుల రికార్డుల్లో ఎందుకు తీసేసినారు అని అడిగినాం. ఆమె ఏం జవాబు చెప్పిందంటే ప్రశాంతంగా చెప్పింది. ఏమీ కన్ఫ్యూజన్ లేదు, సిగ్గు కూడా ఏం లేదు. సిగ్గుపడితే పనులు జరగవు వాళ్ళకి. బ్యాంకు రికార్డుల్లో అప్పులు కనపడతా ఉంటే ఎప్పుడు ఈ బ్యాంకులు నష్టాల్లో నడుస్తున్నాయని లెక్కల్లో రాస్తున్నారు. ప్రతి మార్చి 31కి లెక్కల్లో రాస్తారు. బ్యాంకు ఆదాయం ఎంత, అప్పు ఎంత, నష్టం ఎంత, లాభం ఎంత అని. ప్రతి సంవత్సరము మార్చి 31వ తేదీకి బ్యాంకులు నష్టాల్లో నడుస్తున్నాయని రాస్తున్నారు. బ్యాంకులు నష్టాల్లో నడుస్తున్నాయని జనానికి తెలిస్తే మనం బ్యాంకుల్లో దాచుకుంటామా? ఇంకా కదా దాచుకోం. మీరు బ్యాంకుల్లో దాచుకోకపోతే బ్యాంకుకి డబ్బులు ఎట్టు వస్తాయి? బ్యాంకులకు వచ్చినందుకే కదా ఈ పెద్ద మనుషులకు అప్పించారు. మనం దాచుకోకుండా ఎగ్గొట్టామనుకో, ఎగ్గొట్టి ఏం చేస్తాం? డబ్బులు బంగారం కొంటాం, ఇల్లు స్థలం కొనుక్కుంటాం, వస్తువులు కొనుక్కుంటాం, బ్యాంకులో పెట్టాం. అప్పుడు బ్యాంకులకి డబ్బులు ఎట్లా? బ్యాంకుల చేతుల్లో డబ్బులు లేకపోతే వీళ్ళకి మళ్ళీ అప్పులు ఇచ్చేది ఎట్లా? కదా. అందుకని మనందరికీ బ్యాంకు బ్రహ్మాండంగా నడుస్తుంది అని కనపడడం కోసం ఈ అప్పులు లెక్కల్లో లేకుండా చాప కింద దూర్చారు. ఎందుకు ఏం చేసినారు ఎగ్గొట్టిన వాళ్ళని? వాళ్ళైతే సిగ్గు లేకుండా కళ్ళ దగ్గర వేసుకుని తిరుగుతున్నారు ఎగ్గొట్టి. విజయమాల్య అని ఆయన 9,000 కోట్లు ఎగ్గొడితే దగ్గర నుండి విమానం ఎక్కించి లండన్ పంపించారు. ఎవరి దగ్గర నుండి? గవర్నమెంట్ వాళ్ళు. మెహల్ చోక్సీ అనే అతన్ని కూడా పంపించినారు బయటికి. నీరవ్ మోడీ అనే ఆయన కూడా పంపించినారు. ఆ పోయిన వాళ్ళందరూ 9 నుంచి 16,000 కోట్లు మాత్రమే ఎగ్గొట్టింది. అనిల్ అంబానీ అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ అన్న పేరు
అది కరెక్ట్. అన్న ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ ఎంత ఎగ్గొట్టాడు? 1,20,000 కోట్లు ఎగ్గొట్టాడు. వాడు విజయమాల్య 9,000 కోట్లు ఎగ్గొట్టింది, 1,20,000 కోట్లు ఎగ్గొట్టాడు. ఈయన కళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతానున్నారు. రైతులకు అప్పులైతే ఎందుకు అప్పులు అవుతాయి? రైతులకి విత్తనాలు కొనాలా, ఎరువులు కొనాలా, పురుగు మందులు కొనాలా, అవన్నీ కొని పెట్టుబడి పెడితే పంట వస్తుంది. పంట గిట్టుబాటు ధర ఉండదు, నష్టం వస్తుంది, అప్పులు తీరవు. 4 లక్షల మంది రైతులు మన దేశంలో 25 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. వీళ్ళకి 25 లక్షల కోట్లు అప్పిస్తే ఎగ్గొడితే అట్ట చేసిన ఏందమ్మా నిర్మలమ్మని అడిగితే ఆమె ఏమన్నదంటే మేము వసూలు చేస్తాం అన్నది. కరెక్ట్ అన్నదా తప్పు అన్నదా? వసూలు చేస్తాం మేము అన్నది కరెక్ట్. ఎంత వసూలు చేసినమ్మా అని అడిగినాం. ఇప్పుడు చెప్పనా రహస్యం? ఎంత వసూలు చేసి ఉంటుంది? ఎంత పర్సెంట్ వసూలు చేసి ఉంటుంది? ఊహించండి. 10% వసూలు చేసింది. 10% అంటే 100లో 10. 25 లక్షల కోట్లలో 10% అంటే ఎంత? లెక్కలే. 25 లక్షల కోట్లలో 10% అంటే ఎంత? 2.5 లక్షల కోట్లు. 25లో 10 అంటే ఎంత? 10వ వంతు అంటే 100లో 10వ వంతు అంటే 10. 25లో 10వ వంతు అంటే 2.5. సుఖ సరిపోయేదే కదా. అది ముందు అర్థమైతే నీకు 25లో 10% అంటే 2.5 అర్థమైతే ఇక లక్షల కోట్లు పెట్టేదే కదా పక్కన. అది వసూలు అయితే చెప్పింది ఆమె. ఇక ఎంత మిగిలింది వసూలు కాకుండా? 22.5 లక్షల కోట్లు నిర్మలా సీతారామన్ వసూలు చేయలేకపోయింది. అప్పుడు దాన్ని ఏమంటారు? ఎగ్గొట్టారంటావా లేదా? ఎంత ఎగ్గొట్టినట్టు ఫైనల్గా? 22.5 లక్షల కోట్లు ఎగ్గొట్టినారు వీళ్ళు. బ్యాంకుల్లో మనం దాచుకున్న డబ్బు వీళ్ళకి ఇచ్చినారు, వాళ్ళు ఎగ్గొట్టినారు. పోయింది మన డబ్బులా వాళ్ళ డబ్బులా? మన డబ్బులు పోయినాయి. మీకు ఈ రోజు దాకా ఈ కథ తెలుసా? ఇప్పటిదాకా నేను చెప్పేదాకా తెలియదు. అందుకే ప్రశాంతంగా ఉన్నారు. నాకు తెలుసు, నాకు తెలిసి వాడికి చాలా ఏళ్ళు అయింది. నేను ప్రశాంతంగా లేను. ఈ దొంగలు చూస్తే కోపం వస్తుంది నాకు. ఎట్ట పట్టుకెళ్తారా మా డబ్బులు? మీరు పట్టుకెళ్ళి ఎగ్గొడతారా మీ ఇష్టం వచ్చినట్టు? ఏం చేయాలని న్యాయంగా వాళ్ళని జైల్లో పెట్టాలా? అనిల్ అంబానీ పెట్టారా? ఆ ముగ్గురిని వేరే దేశాలు పంపించారు. ఇప్పుడు నాకు చెప్పు, మన డబ్బులు ఎగ్గొట్టినానేమో తిరగనిస్తున్నారు, మన సారి 10 కంతులు కట్టకపోతే ఇల్లు జప్తు చేయడానికి వచ్చినారు. గవర్నమెంట్ మీకు అనుకూలంగా ఉందా, వీళ్ళకి అనుకూలంగా ఉందా? అది తెలియకపోతే నష్టపోతాం మనం. గవర్నమెంట్ దొంగలకు అనుకూలంగా ఉంది. మీ పుస్తకాల్లో రాయలేదు. సార్కి ఒకేసారి 2 లక్షల అరియర్స్ అనేవి వచ్చినాయి, పాత బకాయిలు. అప్పుని ముందుగా తీరుద్దామనుకున్నాడు ఆయన. ముందుగా తీర్చడం తప్ప? ఇప్పుడు నేను 100 రూపాయలు దగ్గర అప్పు తెచ్చుకున్నా, మార్చి నెలాఖరికి ఇస్తానన్నా, మార్చి 25కే నా దగ్గర డబ్బులు వచ్చినాయి. తెచ్చి నీకు ఇస్తే వద్దంటవా? తీసుకుంటావా? అట్లా ముందుగా తెచ్చడం తప్ప? ఆయన ఇంటి అప్పు తెచ్చుకొని ముందుగా తీరుస్తానంటే హై నువ్వు ముందట తీరుస్తావా అని ఆయనకి పెనాల్టీ ఇచ్చినారు. అవునా సార్? ఏరా మేడం? ముందుగా తీరిస్తే పెనాల్టీ ఏరు 4% పెనాల్టీ వేస్తాం. ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి, ముందుగా అప్పు తీర్చేటటువంటి టీచర్లు, ఎంప్లాయీస్ అప్పులు తెచ్చుకున్న వాళ్ళదా ఈ గవర్నమెంట్? అందరికీ అన్నం పెడుతున్న రైతులదా ఈ గవర్నమెంట్? 25 లక్షల కోట్లు తీసుకొని 22 లక్షల కోట్లు ఎగ్గొట్టినాలదా ఈ గవర్నమెంట్? ఎవరిది గవర్నమెంట్? పెద్ద సబ్జెక్ట్ చెప్పినానా మీకేమన్నా? చిన్న సబ్జెక్ట్ చెప్పినానా? పెద్ద సబ్జెక్టుని చిన్న సబ్జెక్టుగా మార్చి చెప్పిన. ఆ విద్య నేర్చుకోవాలి మీరు.